హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి పిక్ బ్రైట్ హెచ్ఆర్ సొల్యూషన్స్ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితే కావాలన్నమాట. వీళ్ళకి పార్ట్ టైంగా చేయొచ్చు లేదా ఫుల్ టైంగా అయినా మీరు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్కి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. నెలకి జీతం 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంటనే జాయినింగ్ అయ్యేవారు మాత్రమే కావాలన్నమాట. వీళ్ళకి అస్సలు మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూసి వీడియోని అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ చూడండి గైస్, మనకైతే నోటిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, పిక్ బ్రైట్ హెచ్ఆర్ సొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లై నౌ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్గా మీరైతే వర్క్ చేయొచ్చు అనమాట. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అలాగే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈ యొక్క వేకెన్సీ వచ్చేసరికి మనకి 1 వీక్ ఎగో. సో మీకు కానీ ఈ యొక్క వేకెన్సీ మీరు ఓపెన్ చేసే టైంకి ఉంటే ఇక్కడ అప్లై అనేసి ఈ విధంగా వస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఈ అప్లై అనే ఆప్షన్ అనేది రాదండి. ఒకవేళ మీరు చూసే టైంకి ఈ యొక్క వేకెన్సీ కానీ అయిపోయి ఉంటే, ఓకేనా. సో ఇప్పటి వరకు అయితే మనకి 91 అప్లికెంట్స్ అయితే వాళ్ళు అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఓకేనా. సో హ్యావ్ ఏ వండర్ఫుల్ డే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. వీ హ్యావ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రాజెక్ట్ వర్క్స్. సో వీళ్ళైతే ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర జాబ్ పొజిషన్ వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేటర్గా చేయాలి, డేటా ఎంట్రీ ఆపరేటర్గా, అలాగే బ్యాక్ ఆఫీస్గా, అలాగే పార్ట్ టైం జాబ్ అనమాట. సో ఆఫ్లైన్ పార్ట్ టైం జాబ్ కూడా మీరు వర్క్ చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కంటిన్యూస్గా మీరు ఇంటి నుండే వర్క్ అనేది చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ వచ్చేసరికి ఆల్ ఇండియా ఎనీ లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆల్ ఇండియాలో మీరు ఎక్కడి నుండి అయినా, ఏ లొకేషన్ నుండి అయినా మీరు వర్క్ చేయొచ్చు అని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. సో అది కూడా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఫ్రెషర్స్ క్యాన్ అప్లై ఫర్ దిస్ జాబ్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ క్యాన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఈ యొక్క జాబ్కి అని వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో మేల్ అండ్ ఫీమేల్ బోత్ క్యాన్ అప్లై ఫర్ దిస్ జాబ్, వర్క్ క్యాన్ బి డన్ ఫ్రమ్ హోమ్. సో మీరు అంటే ఫీమేల్ మేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వర్క్ అనేది ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. సో మీ దగ్గర ఉండవలసింది ఈమెయిల్ యాక్సెస్ అనేది ఉండాలి. ఈమెయిల్ యాక్సెస్ అయిన కంప్యూటర్ అనేది ఉండాలి. సో లేదా ల్యాప్టాప్ అయినా ఉండాలి. మరియు యాక్సెస్ టు ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. ఏబుల్ టు డౌన్లోడ్ ద ఫైల్స్ ఫ్రమ్ ఈమెయిల్. సో డౌన్లోడ్ ఈమెయిల్స్లో ఫైల్స్ డౌన్లోడ్ అయ్యేంత ఇంటర్నెట్ అయితే ఉండాలి. సో మీకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ పెట్టుకుంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. సో ఈ విధంగా అయితే మీ దగ్గర ఉంటే వీళ్ళు డైరెక్ట్గా వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది నోటిఫికేషన్. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే మీరు కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క లింక్ అనేది, ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది నేను కిందన ఇవ్వడం జరిగింది. సో మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మీకైతే వివరించడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది.
మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.